హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి. ఈరోజు ఎపిసోడ్లో అయితే దర్శన్ వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరితో అయితే ఇలా అంటాడు. అందరికీ అర్థమైంది కదా, ఆ అమ్మాయి అంత కరాఖండిగా చెప్పేసింది దర్శన్తో కలిసి బ్రతకలేనని. ఇంకా డిస్కషన్స్ ఎందుకు, రేపే లాయర్ని కలిసి విడాకుల ప్రాసెస్ మొదలు పెడదాం, ఈ గోల ఏమీ వద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న శరణ్య వాళ్ళ నాన్నగారు అయితే, అంత మాట అనకండి బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. లేదు బావగారు, మా అమ్మాయితో మేము ఒక్కసారి మాట్లాడతాం, దయచేసి మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి విశ్వనాథం అయితే అంటాడు. దానికి దర్శన్ వాళ్ళ నాన్న, మా వాడిని పెళ్లి చేసుకోవటం వల్లే తన బతుకు పాడైపోయిందని మీ అమ్మాయే చెప్పింది కదా, అప్పుడు విడాకులు పరిష్కారమే అవుతుంది కానీ జీవితం పాడు చేయటం కదా అని అయితే అంటాడు. ఇంకా శరణ్య వాళ్ళ అమ్మ నాన్నలు గదిలో ఉన్న శరణ్య దగ్గరికి అయితే వచ్చి, అమ్మ వాళ్ళు విడాకులు ఇస్తామంటున్నారు, నువ్వు వచ్చి తప్పైపోయిందని చెప్పమ్మా అని అంటాడు విశ్వనాథం. ఇక శరణ్య, విడాకులు ఇస్తే ఇవ్వమనండి, నేను కూడా రెడీగా ఉన్నాను, వచ్చి సంతకం పెడతాను, వాస్తవానికి నా నిర్ణయం కూడా ఆయన్ని మళ్ళీ కలవకూడదనే అని అంటుంది. దాంతో గీత శరణ్యని కొడుతుంది. విడాకులు తీసుకొని ఎలా బతుకుదామని అనుకుంటున్నావు, నోరు మూసుకొని వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి నీ భర్తతో కాపురం చేస్తానని చెప్పు అని అంటుంది గీత. దాంతో శరణ్య, ఇన్ని రోజులు అలాగే చేశా నోరు మూసుకొని, నరకంలో కాపురం, ఇక నా వల్ల కాదు, ఇదే నా నిర్ణయం, బలవంతం చేశారంటే నేను చచ్చిపోతాను అని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు దయచేసి ప్లీజ్ అని శరణ్య అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో అరుస్తుంది. దాంతో విశ్వనాథం వాళ్ళు హాల్లోకి రాగానే ఆనంద అయితే ఇలా అడుగుతుంది, అన్నయ్య గారు శరణ్య ఏమంది అని అడుగుతుంది. దాంతో విశ్వనాథం అయితే విడాకులు కావాలంటుంది, తన నిర్ణయం మార్చుకొని అంటుందమ్మా, ఇంకా మీకు శరణ్యకే తెలియాలి అని చెప్పి విశ్వనాథం వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆనంద భైరవి భర్త, ఇప్పుడేమంటావా ఆనంద, నా కోడలు అని నెత్తినెక్కించుకున్నావు కదా, ఇప్పుడు నిన్నే ఎదిరించి మాట్లాడింది, నిన్ను తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది, ఇప్పుడు చెప్పు సమాధానం, ఏరుకోరి ఆ అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చావు, మరి చెప్పు ఆ అమ్మాయి నీకు తగిన కోడలా, ఈ ఇంటి గౌరవ మర్యాదలను నిలబెట్టగల నీ అంత సామర్థ్యం శరణ్యలో ఉందా, చెప్పు, ఏం మాట్లాడవేం అని అయితే అంటాడు. ఇక రోహిత్ వాళ్ళ నాన్న అయితే, చూడమ్మా ఆనంద, శరణ్య అన్న మాటల్లో మీ ఆయనకే కాదమ్మా, ఇక్కడున్న మా అందరికీ కూడా చాలా బాధ కలిగించింది, ఆ అమ్మాయి ఇంతకాలం నిన్ను చూసి అణిగిమణిగి ఉన్నట్లు నటించింది, మనమంతా నమ్మిన అమాయకత్వం శరణ్యలో లేదు అనైతే అంటాడు. ఇక లీలావతి వచ్చి, ఆనంద, దర్శన్ గురించి మన అందరి ముందే అన్ని మాటలు మాట్లాడిందే, ఏం తల్లిగా నీ మనసు బాధ కలగలేదా, వద్దు ఆనంద, ఇలాంటి అమ్మాయి ఈ ఇంటికి తగిందే కాదు, వాస్తవానికి శరణ్య ఏంటో తెలియక ఇంతకు ముందు కూడా దర్శన్ చేత విడాకులు ఇప్పించడానికి మా మనసు ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండింది, కానీ ఇప్పుడు అలా కాదు, మంచితనం అనే ముసుగుతో ఈ కుటుంబంలో అందరినీ తను మోసం చేస్తూ వచ్చింది, శరణ్యకి ఈ ఇంట్లో కోడలిగా ఉండే అర్హత లేదు, దయచేసి దర్శన్ చేత శరణ్యకు విడాకులు ఇప్పించు అని లీలావతి చెప్తుంది. అప్పుడే రోహిత్ అయితే వచ్చి, ప్లీజ్ అమ్మా, అసలు శరణ్య ఎందుకు ఇలా మాట్లాడిందో, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందో మనం తెలుసుకోవాలమ్మా, వాస్తవానికి శరణ్య ఇలాంటి వ్యక్తిత్వం కాదమ్మా, చాలా మంచిది, ఖచ్చితంగా ఎక్కడో ఏదో తనకి మన ఎవ్వరికీ తెలియని నిజమేదో శరణ్య మనసులో మోస్తుంది అని నాకు అనిపిస్తుందమ్మా అని అయితే చెప్తాడు రోహిత్. తర్వాత దర్శన్ దగ్గరికి వచ్చి, దర్శన్, శరణ్యని నువ్వు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నావురా, మళ్ళీ అపార్థం వైపు వెళ్ళకరా ప్లీజ్, అసలు శరణ్య పడుతున్న స్ట్రగుల్ ఏంటో భర్తగా నువ్వే తెలుసుకోవాలి, అర్థం చేసుకోరా అని అయితే చెప్తాడు రోహిత్. దాంతో లీలావతి, చూడు రోహిత్, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ శరణ్య తన మనసులో దర్శన్ మీద ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాక కూడా ఇంకా దర్శన్ని ఏం అర్థం చేసుకోమని చెప్తున్నావు, ఎందుకు ఆ అమ్మాయిని సమర్థించి మాట్లాడుతున్నావు నువ్వు అని అయితే అంటుంది. వెంటనే అనన్య టైం చూసుకొని తన డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏమండి, మీరు నా చెల్లెల కాపురం నిలబెట్టాలని, ఈ ఉమ్మడి కుటుంబం సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు, కానీ శరణ్యకి మీ అంత గొప్ప ఆలోచనలు, కుటుంబ విలువలు ఏమీ తెలియవు, అది నాకు కూడా ఈరోజే అర్థమయ్యింది, తన ప్రవర్తన చూసి నేను ఇవాళ కళ్ళు తెరిచానండి, అందుకే నేను ఈ ఇంటి కోడలిగా నేను నా సొంత చెల్లెల గురించి ఇక ముందు ఆలోచించకూడదు అన్న నిర్ణయానికి వచ్చానండి, అలాంటిది మీరు దాని గురించి ఇంత మంచి మనసుతో ఆలోచించిన అవసరం లేదు అని చెప్తుంది అనన్య. ఇంకా కుటుంబంలో అందరూ అయితే, మేమంతా దర్శన్ శరణ్యకు విడాకులు ఇప్పించడానికి ఒక నిర్ణయానికి వచ్చేసాం, నువ్వు మా నిర్ణయంతో ఏకీభవిస్తే నీ గౌరవం ఉంటుందని ఆనందకి అందరూ గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనన్య కాంచన గదిలోకి వచ్చైతే ఇద్దరూ ఇలా అయితే మాట్లాడుకుంటారు. శరణ్య ఇచ్చిన షాక్కి ఆనంద భైరవి మైండ్ బ్లాంక్ అయితే అయ్యి ఉంటుంది. అయినా శరణ్య అన్నీ సర్దుకున్న ఈ టైంలో ఇలాంటి నిర్ణయానికి వచ్చిందంటే అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య.
అయినా శరణ్య ఏం చేసినా ఏదనుకున్నా మనం అనుకున్నదే జరుగుతుంది. మొత్తానికి ఒక రచ్చ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా శరణ్య లైఫ్ పోయినట్లే, సూపర్ అని సంతోషపడుతూ ఉంటుంది. మరోపక్క లహరి గదిలో ఉన్న శరణ్య దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు వదినా, ఇది అంతా నా వల్లే. వద్దు వదినా, నువ్వు ఇలా నా కోసం చేయటం కరెక్ట్ కాదు. నీ గురించి, నీ జీవితం గురించి త్యాగం చేయటం వద్దు. నేను చేసిన తప్పుకి ఇలా నువ్వు శిక్ష వేసుకోవటం నేను భరించలేకపోతున్నాను. అన్నయ్య ఇప్పుడిప్పుడే కదా వదినా నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో నువ్వు ఇలా చేయటం ఎందుకు వదినా? నువ్వు ఎంత మంచిదానివో, ఈ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తావో అందరికీ తెలుసు. కానీ ఆ మంచితనానికి, నీ గొప్ప గుణానికి ఒక హద్దంటూ ఉండాలి కదా. నీ మంచితనంతో ఇలా నీ గొంతు కోసుకోవటం చాలా తప్పు వదినా అని ఏడుస్తూ ఉంటుంది. దానికి శరణ్య అయితే, తప్పేలా అవుతుంది లహరి, నా బాధ్యతకు ఏ హద్దు లేదు. నా మనసు వరకు నేను ఏం చేసినా ఈ కుటుంబం బాగుండాలి, ఇంటి గౌరవం కాపాడాలి అని అయితే అంటుంది. నేను నా గురించి ఆలోచించలేదు అని అంటుంది. దాంతో లహరి అయితే, కానీ వదిన నీ జీవితం గురించి నేను ఆలోచిస్తాను. ఇక్కడ తప్పు జరిగింది నా వల్ల. నువ్వు నీ లైఫ్ పాడు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత నాకుంది వదిన. ఇప్పుడే వెళ్ళి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని అమ్మతో నేను చెప్పేస్తాను. ఇక నా వల్ల కాదు వదిన అని లహరి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో శరణ్య అయితే లహరిని ఆపి, నేను చచ్చినంత ఒట్టే, అత్తయ్య గారికి నువ్వేం చెప్పకూడదు అని ఒట్టు వేయించుకుంటుంది. ఇక గది బయట లహరి శరణ్య మాటలన్నీ వింటూ బయట నుంచున్న అనన్య, ఓహో లహరిని కాపాడే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఈ విడాకులు తీసుకుంటున్నావా శరణ్య? నీ త్యాగం నేను సక్సెస్ఫుల్గా చేయిస్తాగా అని అయితే అంటుంది. ఇదంతా విని వెంటనే అనన్య ప్రకాష్కి కాల్ చేసి, మన ప్లాన్ మూమెంట్ మామూలుగా లేదు ప్రకాష్, అతి త్వరలోనే మనం అనుకున్నది సాధించబోతున్నాం. శరణ్య దర్శనల మధ్య మనం వెలిగించిన విడాకుల చిచ్చు ఈ కుటుంబంలో మహా విప్లవంగా మారుతుంది. లహరిని అడ్డుపట్టుకొని మనం చేసిన బ్లాక్మెయిల్ డ్రామా ఇప్పుడు బీభత్సంగా వర్కౌట్ అవుతుంది అని ప్రకాష్కి ఇంట్లో జరిగిన గొడవ అంతా సమీరకి ప్రకాష్కి చెప్తుంది అనన్య. ఇక సమీరతో దర్శన్ పెళ్లి చేసి నా చెల్లెలని ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించాలి అని అయితే అంటాడు ప్రకాష్. ఇక సమీర, అనన్య ఆ ఆనంద భైరవిని కొంచెం కనిపెట్టుకుని ఉండు, ఎందుకంటే ఇది శరణ్య లైఫ్ మ్యాటర్, ఇప్పటికే నాకు చుక్కలు చూపించింది అని చెప్తుంది సమీర. దాంతో యు డోంట్ వరీ సమీర అని అంటుంది అనన్య. ప్రకాష్ అయితే, శరణ్య ఈ రేంజ్లో ట్విస్ట్ ఇచ్చాక ఇంకా ఆనంద భైరవి ఏం చేయలేదు. సో ఈ సదావకాశాన్ని మనం బలంగా వాడుకోవాలి అనన్య. శరణ్యాని దర్శన్ని కలవకుండా చూడాలి. దెన్ మనం అనుకున్నది ఈజీగా వర్కౌట్ అయినట్లే అని అయితే చెప్తాడు ప్రకాష్. దాంతో అనన్య, అవును ఇంకా మన ప్లాన్ పగడ్బందీగా చేద్దాం అని అయితే ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు ఆనంద గదిలో కూర్చొని జరిగిన దాని గురించి, ఇంట్లో వాళ్ళందరి నిర్ణయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. శరణ్య కూడా తను చేసిన పనులను ఏడుస్తూ, దర్శన్ తన మీద చూపిస్తున్న ప్రేమని అంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. దర్శన్ కూడా శరణ్య అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.